హైదరాబాద్ లేని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ఆనాడు తలలేని మొండాన్ని మేము ఎట్లా ఒప్పుకుంటామని విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోనే హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే ప్రోగ్రాం తీసుకొని అన్ని కాలేజీలలో అన్ని యూనివర్సిటీలలో గ్రేటర్ హైదరాబాద్లో సదస్సులు నిర్వహించి చివరి కంక్లూడ్ ఎక్కడ చేసినామంటే దాన్ని కేటీఆర్ అన్న చీఫ్ గెస్ట్గా పిలిచి ఇందిరా ప్రియదర్శన్ ఆడిటోరియంలో ఒక 3-4 వేల మందితో పెద్ద ప్రొసెషన్ ఏది అమరవీరుల స్తూపం నుంచి పబ్లిక్ గార్డెన్స్ దాకా తీసుకొచ్చి అక్కడ దాన్ని క్లోజ్ చేసినాం. దాంతోనే ఆనాడు ఇక్కడ ఉండే ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళు కానీ రిపోర్ట్స్ పంపించి హైదరాబాద్ లేని తెలంగాణ గురించి ఆలోచన చేస్తే వీళ్ళు విద్యార్థులు ఆగేటట్టు లేరు. గతంలోనే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు 2009 నవంబర్ 29 నాడు కూర్చున్నప్పుడు కేసీఆర్ గారి ఆరోగ్యానికి ఇబ్బంది అయిందని, నిమ్స్లో ఆయన ఆరోగ్యం బాగా లేదు, ప్రాణాపాయ స్థితి ఉందని తెలిస్తే స్టూడెంట్స్ అందరూ వచ్చి నిమ్స్ నుండి మొదలుకొని పంజగుట్ట ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దాకా ఎట్లా వలగొట్టిరో వాళ్ళకి తెలుసు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి. సో మళ్ళా కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి. మిలియన్ మార్చ్, హారం లాంటి అసెంబ్లీ ముట్టల్ లాంటి కార్యక్రమాలు వస్తాయి, ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతో హైదరాబాద్తో కూడిన తెలంగాణ రావడానికి డెఫినెట్గా విద్యార్థి విభాగం పాత్ర కూడా ఆనాడు ఉంది.